Hello everyone, welcome to the Max World. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7.2 లో 8, 9, 10 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో 7th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 8th problem, if A and B are -2, -2 and 2, -4 respectively, 2 points ఇచ్చారు. Find the coordinates of P such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. సో AB లైన్ సెగ్మెంట్ని P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. రేషియో ఇవ్వకుండా ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు. సో ఆ ఈక్వేషన్ ద్వారా మన రేషియో కనుక్కొని ఆ P అనే పాయింట్ కనుక్కోవాలి. P అనేది AB లైన్ సెగ్మెంట్ మీదే ఉంది అని ఇచ్చారు. P లైస్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ AB. సో మనకు ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాము. గివెన్ 2 పాయింట్స్ ఇచ్చారు, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. ఏ పాయింట్ -2, -2 అండ్ బి 2, -4. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ కట్ చేస్తుంది అనమాట, అంటే పి డివైడ్ చేస్తుంది. ఈ పి పాయింట్ కనుక్కోవాలి. రేషియో ఇవ్వలేదు, మనకి ఈక్వేషన్ ఇచ్చారు. సో నీకు ఫిగర్ గీసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఇది ఏ అనే పాయింట్, -2, -2 అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ బి అనే పాయింట్ 2, -4 ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. ఈ పి అనే పాయింట్ని కనుక్కోవాలి. తెలియదు కాబట్టి దీని కోఆర్డినేట్స్ని XY అనుకుందాము. లెట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పి, ది కోఆర్డినేట్స్ ఆఫ్ P B X, Y. P పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని XY అనుకుందాము. అయితే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. AP is equal to 3/7 AB. దీని నుంచి మనం రేషియో కనుక్కోవాలన్నమాట. డివైడ్ చేయాలంటే రేషియో ఇవ్వాలి కదా, కానీ ఇక్కడ రేషియో ఇవ్వలేదు కాబట్టి ముందు ఈ ఈక్వేషన్ నుంచి రేషియో కనుక్కోవాలి. AB అంటే 2 పార్ట్స్గా రాసుకోవచ్చు, AP + PBగా రాసుకోవచ్చు. సో ఇక్కడ AB బదులుగా AP + PB అని రాసుకుంటాం. AP is equal to 3/7 ఇంటూ AB అంటే AP + PB, ఫిగర్ నుంచి అనమాట, AP + PB. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ 7 ఇటు వస్తుంది, ఇంటూ 7 డివైడెడ్ బై 7 లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంటూ 7 వస్తుంది. 7 ఇంటూ AP ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని 3తో మల్టిప్లికేషన్ చేద్దాం, 3AP + 3PB. నెక్స్ట్ ఇది 7 ఇంటూ AP 7AP అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఒక AP ఉంది, 3AP. ఈ 3AP కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -3AP అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3PB. సో ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 7లో నుంచి 3 మైనస్ చేస్తే 4AP ఈజ్ ఈక్వల్ టు 3PB. నెక్స్ట్ AP అలానే ఇంటూ PB ఇటు వస్తే PB అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4 ఇటు వస్తే 4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది, 4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మరలా ఇదే రావాలి. 4 ఇంటూ AP ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ PB అనమాట. సో AP/PB అంటే AP/PB అని రాసుకోవచ్చు దీన్ని, ఈజ్ ఈక్వల్ టు 3:4. ఫిగర్లో చూసినట్లయితే AP/PB, ఇక్కడ చూడండి AP అంటే ఇది, PB అంటే ఇది. AP/PB అనేది 3:4 వచ్చింది మనకి రేషియో. అంటే ఈ P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు రేషియో తెలిసింది, అలానే 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఈ P అనే పాయింట్ని కనుక్కోవచ్చు సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి. సో 3:4లో 3ని M1, 4ని M2 అనుకుంటాము. అలాగే ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని X1, Y1, B పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని X2, Y2 అనుకుంటాం. ఇది 2, -4 X2, Y2. సో P డివైడ్స్ AB ఇన్ ది రేషియో 3:4. P డివైడ్స్ AB ఇన్ ది రేషియో 3:4. సో P అనే పాయింట్ని సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కుంటాం. Pని XY అనుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ ఫార్ములా M1 + M2 / M1 + M2. ఈ సెక్షన్ ఫార్ములా ఎలా వేయాలో ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. M1 + M2 / M1 + M2 బట్టి పట్టే పని లేకుండా ఫస్ట్ ఇవి రాసుకోండి. తర్వాత ఇది మొత్తం X కోఆర్డినేట్, సో ఇక్కడ ఆపోజిట్గా వేసుకోవాలి. 1 ఉంది కాబట్టి X2, ఇక్కడ 2 ఉంది కాబట్టి X1. నెక్స్ట్ ఇక్కడ ఇది మొత్తం Y కోఆర్డినేట్, M1
1 ఉంది కాబట్టి y2, ఇక్కడ m2కి y1 అనమాట. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కూడా ముందు m1 m2 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 3 4 కదా, 3 + 4 ఇక్కడ x2 x1 సబ్స్టిట్యూషన్ చేయడానికి ప్లేస్ వదులుకోవాలి. 3 + 4 నెక్స్ట్ 3 + 4 by 3 + 4 m1 m2 వాల్యూస్ రాసాం. నెక్స్ట్ x2 x1 x2 2 x1 -2 బ్రాకెట్లో మెన్షన్ చేయాలి, లేదంటే ఇది 32 అవుతుంది, ఇది 42 అవుతుంది అనమాట. బ్రాకెట్లో మెన్షన్ చేస్తే అది మల్టిప్లికేషన్ చేయాలి అని అర్థం. x2 2 x1 -2 అలానే y2 y1 y2 -4 y1 -2 నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 2s are 6 4 2s 8 ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -8 by 3 + 4 7 3 4s are 12 ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12 4 2s 8 ఇక్కడ కూడా ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -8 by 3 + 4 7 6లో నుంచి 8 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, 8లో నుంచి 6 పోతే 2 -2/7 ఇవి రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి అంటే -20/7 ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఈ పాయింట్ని ఇలానే ఉంచేస్తాము. సో P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని 3:4 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ -2/7 -20/7. Next 9th problem, find the coordinates of the points which divide the line segment joining A -2, 2 and B 2, 8 into 4 equal parts. 2 పాయింట్స్ ఇచ్చారు, AB అనే 2 పాయింట్స్. ఈ AB అనే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఫిగర్ వేసుకుందాము, అర్థమవుతుంది. ఇది ఒక లైన్ సెగ్మెంట్ అనమాట. ఏ అనే పాయింట్ అలానే బి అనే పాయింట్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్. ఏ పాయింట్ -2, 2 బి పాయింట్ 2, 8. సో మనం ఏదైనా ఒక రోప్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి అంటే ముందు ఫస్ట్ సగానికి కట్ చేస్తాం. సో ఇది నెక్స్ట్ ఈ పార్ట్ని మళ్ళీ సగానికి కట్ చేస్తాము, ఈ సెకండ్ పార్ట్ని కూడా మళ్ళీ సగానికి కట్ చేస్తే మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ని Q అనుకుందాం, ఈ పాయింట్ని P అనుకుందాము, ఈ పాయింట్ని R అనుకుందాం. సో ఫస్ట్ Q దగ్గర కనుక కట్ చేసినట్లయితే ఈ AB అనే లైన్ సెగ్మెంట్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. AQ అనే పార్ట్ అలానే QB అనే పార్ట్. మళ్ళీ ఈ AQ అనే పార్ట్ని P దగ్గర కనుక అంటే కరెక్ట్గా సగానికి కట్ చేస్తే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, AP PQ. అలానే QB అనే పార్ట్ని R దగ్గర కనుక డివైడ్ చేస్తే ఇది కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా. QR అలానే RB అంటే ఇక్కడ మనం మిడ్ పాయింట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ Q పాయింట్ కనుక్కోవాలి. Q అనేది ABకి మిడ్ పాయింట్. నెక్స్ట్ Q పాయింట్ వచ్చిన తర్వాత P అనేది AQకి మిడ్ పాయింట్, అలానే R అనేది QBకి మిడ్ పాయింట్ అనమాట. ఇది సింపుల్. అలా కాకుండా మనం ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్. మన సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి కూడా చేయొచ్చు, కాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. P దగ్గర చూసినట్లయితే ఇటు ఒక పార్ట్ ఉంది, ఇటు మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి P అనేది 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. రేషియోని 1:3గా తీసుకుని ఈ ఏబీలో ఉన్న పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకుని సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తే P పాయింట్ వస్తుంది. అలానే Q దగ్గర చూసినట్లయితే ఇటు మొత్తం 2 పార్ట్స్ ఉంది, ఇటు మొత్తం 2 పార్ట్స్ ఉంది అంటే 2:2 క్యాన్సిల్ చేస్తే 1:1 1:1 రేషియో యూజ్ చేసి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేసినట్లయితే Q అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ R అనే పాయింట్కి ఇటు 3 పార్ట్స్ ఉంది, ఇటు ఒక పార్ట్ ఉంది కాబట్టి 3:1 రేషియో యూజ్ చేసుకొని సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే R అనే పాయింట్ వస్తుంది. సో 3 టైమ్స్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. రేషియో అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. అలా కాకుండా 3 టైమ్స్ మిడ్ పాయింట్ కనుక్కున్నా కానీ దీనికి ఆన్సర్స్ అవే వస్తాయి అన్నమాట. సో మిడ్ పాయింట్ ద్వారా చూద్దాం, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Q ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB. మనం ముందు గివెన్ AB రాసుకుందాం. గివెన్ A -2, 2 B 2, 8. Q divides AB into 2 ఈక్వల్ పార్ట్స్. Q దగ్గర AB 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో మనకి Q ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ AB అనమాట. మిడ్ పాయింట్ ఆఫ్ AB, మిడ్ పాయింట్ ఆఫ్ AB కనుక్కుంటే Q కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సో ఇవి x1 y1
బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ x2 y2. x1 -2 x2 2 -2 + 2 / 2 y1 2 y2 8 2 + 8 / 2 -2 + 2 క్యాన్సిల్ అవుతుంది 0 ఇది 0/2. నెక్స్ట్ 2 + 8 10 10/2 0/2 అంటే 0 2 1s 2 5s క్యాన్సిల్ అవుతుంది 0, 5 Q అనే పాయింట్ 0, 5 అవుతుంది. సో ఇక్కడ 0, 5 రాసుకుందాం. నెక్స్ట్ P డివైడ్స్ AQ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ P అనే పాయింట్ రావాలి అంటే ఏకి క్యూకి కరెక్ట్గా మధ్యలో ఉంది. సో P = మిడ్ పాయింట్ ఆఫ్ AQ అవుతుంది. P డివైడ్స్ AQ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో P = మిడ్ పాయింట్ ఆఫ్ AQ. midpoint of AQ. midpoint formula x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ కోఆర్డినేట్స్ మారిపోతాయి. ఏ కోఆర్డినేట్ తీసుకోవాలి? a -2, 2 అలానే Q పాయింట్ 0, 5 ఈ రెండిట్లో ఉన్న పాయింట్స్ని తీసుకోవాలి. x1 y1 x2 y2. ఫస్ట్ వన్ x1 + x2 అంటే -2 + 0/2 y1 + y2 2 + 5/2 -2 + 0 అంటే -2/2 2 + 5 అంటే 7 7/2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది -1 7/2 P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ R పాయింట్ కనుక్కోవాలి. ఫిగర్లో చూసినట్లయితే R అనేది Qకి Bకి కరెక్ట్గా మధ్యలో ఉంది. సో R = మిడ్ పాయింట్ ఆఫ్ QB కనుక్కుంటే R అనే పాయింట్ కోఆర్డినేట్స్ వస్తాయి. R డివైడ్స్ QB ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అంటే మిడ్ పాయింట్ అనమాట. R = మిడ్ పాయింట్ ఆఫ్ QB. మిడ్ పాయింట్ ఆఫ్ QB. ఇక్కడ Q 0, 5 వచ్చింది. B అనేది 2, 8 ఇది x1 y1 అవుతుంది. B పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ x2 y2 అవుతాయి. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. x1 0 x2 2 0 + 2/2 y1 5 y2 8 5 + 8/2 0 + 2 అంటే 2 2/2 5 + 8 అంటే 13 13/2 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 1s క్యాన్సిల్ అవుతుంది 1, 13/2 ఇది R అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. సో మొత్తం 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే అది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. -1, 7/2 ఒక పాయింట్ 0, 5 అనేది ఒక పాయింట్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. Find the area of a rhombus if its vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 taken in order. ఇదే ఆర్డర్లో తీసుకోవాలి. అయితే ఏరియా కనుక్కోవడానికి మనకు ఒక హింట్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ రాంబస్ = ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే AC ఇంటూ BD. సపోజ్ దీన్ని ABCD అనుకున్నట్లయితే AC అనేది ఒక డయాగ్నల్ అవుతుంది, BD అనేది ఒక డయాగ్నల్ అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ AC లెంగ్త్ ఆఫ్ BD కనుక్కొని దాన్ని ప్రొడక్ట్ చేయాలన్నమాట. ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి AC వాల్యూ BD వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్టిసెస్కి నేమ్స్ ఇద్దాము. లెట్స్ A 3, 0 B 4, 5 C -1, 4 D -2, -1 ఇవి 4 వర్టిసెస్. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోవాలి. వీ నో ఏరియా ఆఫ్ రాంబస్ = ఏరియా ఆఫ్ రాంబస్ ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది కదా. ఏరియా ఆఫ్ రాంబస్ ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్. ఇక్కడ డయాగ్నల్స్ AC BD అవుతాయి. ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ½ ఇంటూ AC ఇంటూ BD. AC ఒక డయాగ్నల్,
అలానే బీడీ ఒక డయాగ్నల్. సో లెంగ్త్ ఆఫ్ ఏసీ లెంగ్త్ ఆఫ్ బీడీ కనుక్కోవాలి, లేదా డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ డిస్టెన్స్ బిట్వీన్ బీడీ అని కూడా అనొచ్చు. ఫస్ట్ ఏసీకి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఏ పాయింట్ 3,0, సి పాయింట్ -1,4. ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1 y1, సి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుందాము. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం కదా, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి x2 minus 1 x1 3 -1 ఫార్ములాలో మైనస్ x1 వాల్యూ 3 హోల్ స్క్వేర్, y2 వాల్యూ 4 y1 వాల్యూ 0 4 minus 0 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇవి రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -4 స్క్వేర్ ప్లస్ 4 minus 0 అంటే 4 స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. సో 4 స్క్వేర్ అంటే 16, ఈ 4 స్క్వేర్ అన్నా 16. 16 + 16 రూట్ 32. 32ని 16 2s అని రాసుకోవచ్చు. సో ఎందుకు రాస్తున్నాము అంటే 16కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ వచ్చే నెంబర్ లాగా రాసాము. 16కి స్క్వేర్ రూట్ 4, 2కి స్క్వేర్ రూట్ రాదు, రూట్ 2 యూనిట్స్. అలానే డిస్టెన్స్ బిట్వీన్ బీడీ కనుక్కోవాలి. బి పాయింట్ 4,5, డి పాయింట్ -2, -1. బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1 y1, సి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ బీడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. x2 వాల్యూ -2 మైనస్ x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -1 మైనస్ y1 వాల్యూ 5 హోల్ స్క్వేర్. ఇవి రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, అంటే -6 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -6 స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. సో 6 స్క్వేర్ అంటే 36, -6 స్క్వేర్ అన్న 36. 36 72. దీన్ని 36 2s అని రాసుకోవచ్చు. 36కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి ఈ ప్రొడక్ట్ని ఇలా రాసుకుంటాము. 36కి స్క్వేర్ రూట్ 6, 2కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ 2 యూనిట్స్. ఇది లెంగ్త్ ఆఫ్ బీడీ. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ పైన రాసాం కదా, ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. ఏసీ ఒక డయాగ్నల్, బీడీ ఒక డయాగ్నల్. ½ ఇంటూ ఏసీ వాల్యూ 4√2 వచ్చింది, బీడీ వాల్యూ 6√2 వచ్చింది. ½ ఇంటూ ముందు నంబర్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 6 are 20 24. √2 ఇంటూ √2 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 24 స్క్వేర్ యూనిట్స్. ఏరియా కదా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ రాస్తాము. ఇక్కడ సెంటీమీటర్స్ మీటర్స్ అనేమి ఇవ్వలేదు కాబట్టి యూనిట్స్ అని రాస్తాము. ఏరియాకి స్క్వేర్ అని పెట్టాలి, స్క్వేర్ యూనిట్స్. ఇది ఏరియా ఆఫ్ ది రాంబస్.